30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. సో లెట్ us టాక్ అబౌట్ కరప్షన్ సార్. ఈయన అవినీతి పరుడు అని చెప్పి బాబు గారిని జగన్ గారు అరెస్ట్ చేస్తారు. లేదు వాళ్ళే అవినీతి పరులు, ఇంత అవినీతి చేసిండ్రని టీడీపీ వాళ్ళు వాళ్ళని ఆరోపిస్తారు. అసలు ఈ అవినీతి విషయంలో మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఏం చెప్తారు దీనిపైన? ఒకటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ హైటెక్ సిటీ ఏరియా మొత్తం ఆయనే కదా డెవలప్ చేసింది. ఆయనకి తెలుసు కదా అవన్నీ తీసుకొచ్చాయి. ఆయన నిజంగా అవినీతి చేయాలంటే అక్కడ ఒక 200-300 ఎకరాలు కొనుక్కుంటే ఎన్ని వేల కోట్లు అయ్యేది ఈ రోజున? ఒక్క ఎకరం అన్నా ఉందా అక్కడ? చేసుకోగలిగారా? అది నేను చెప్పలేను సార్. అది చేసుకోలేకపోయారు అంటే అక్కడ లేదు. రెండోది, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అవినీతి ఎక్కడ, ఏ ప్రాజెక్ట్లో మీరు అవినీతి మీరు ఇందాక అడిగారు కదా సార్, సారీ టు ఆస్క్ దిస్, మీరు ఇందాక అడిగినారు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా వీళ్ళు అవినీతి పరులు కాదు అని, లేకపోతే అవును అని? సో ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు నేను ఇది అడగకపోతే చాలా మంది ప్రజలు నన్ను నువ్వు ఎందుకు అడగలేదు అంటారని అడగండి. సో చంద్రబాబు గారు కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ సంపాదించుకోవచ్చు, కానీ చేయగలిగినరా చేయలేరు అని అంటారు. దీన్ని ప్రూవ్ చేసే శక్తి ఉందా అని అడిగితే ఏం చెప్తారు సార్ మరి? ఒకటమ్మా, ఇప్పుడు మేము పార్టీలో ఉంటాం కాబట్టి మాకు తెలుసు బయట ఆరోపణలు వాళ్ళు ఏది చేపెట్టి చేయొచ్చు. నిజంగా తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు ఉండుంటే, ఆయన దగ్గర అంత ఉంటే అందరినీ సహాయం చేయండి ఎన్నికల్లో గెలవటానికి అని అందరిని అడగాల్సిన అవసరమే లేదు బాబు గారికి. ఓకే ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు ఇతను వేల కోట్ల ఈ శాండ్ ఈ మైన్లో సంపాదించి ఒక సోషల్ మీడియా అధికారులు అంతా మేనేజ్ చేస్తూ ఉంటే ఆ తట్టుకునే శక్తి ఈరోజు ఆ అవినీతి సొమ్ము లేకే కదా ఈరోజు ఇంత బాధలు పడుతుంది తెలుగుదేశం పార్టీ. అంటే అధికారం కన్నా సొమ్ము గొప్పది కాదు కదా సార్. అంతే కదా, అధికారంలో ఉంటే మనం పైసలు ఉన్నా లేకుండా నడపచ్చు. అంటే మీరు చెప్పేది అంత అవినీతి చేస్తుంటే ఆయన మొత్తం ఎతికారు కదా. ఫస్ట్ ఆయన డే 1 నుంచి ఇదే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా ₹1 దొరకగలిగిందా? స్కిల్ స్కామ్ అన్నారు, ముందు 150 అన్నారు, 125 అన్నారు, తర్వాత 25కి వచ్చారు. ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. రింగ్ రోడ్డు లేని రింగ్ రోడ్లో స్కామ్ అన్నారు, అసలు రింగ్ రోడ్డే లేదు. ఓకే ఓకే. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీ ఇంటర్వ్యూ అనగానే నాకు ద స్పెషల్ పాయింట్ అనిపించింది పొలిటికల్ సెన్సార్ బోర్డ్. ఈ విషయం పైన మీరు మాట్లాడిన అనగానే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వరకు ఏ నేత మాట్లాడలేదు దీని గురించి, అసలు ఎవరికి ఆలోచన కూడా రాలేదు. మామూలుగా ఒక 3 గంటలు సినిమా థియేటర్ పోయి సినిమా చూసి వచ్చేదానికే దానికి సెన్సార్ బోర్డు ఉంటుంది. దానికి ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఏదో సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి పిల్లల్ని తీసుకోవాలన్నా వద్దా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడొద్దు అన్ని డిసైడ్ అవుతాయి. అలాంటిది మొత్తం ఒక పార్టీ వస్తే ఒక 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు, ఈ విధంగా సాగుతున్నప్పుడు అపోనెంట్లు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో సెన్సార్ ఉంటే బాగుండని చాలాసార్లు ప్రజలు అనుకుంటారు. అంటే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు న్యూస్ చూసినప్పుడు అసలు వీళ్ళ నోటికి అదుపే ఉండదు అని తిట్టుకుంటారు. కానీ మీరు ఈ సెన్సార్ బోర్డు అనగానే నేను ఒక్క నిమిషం అరే ఒకరు మాట్లాడినరబ్బా దీని గురించి అని అనుకున్నా. అసలు ఏంది మీ ముఖ్య ఉద్దేశం ఏంది దాని పట్ల? ఇందులో ఇప్పుడు ఈ రోజున మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మహిళలు అయితే అసలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇక వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక పద్ధతిగా ఇప్పుడు నాకే చాలామంది పోతే ఇగో ఇప్పుడంతా మీ అమ్మల్ని దగ్గర నుంచి లేకపోతే భార్యల దగ్గర నుంచి మొత్తాన్ని తిడతా ఉంటే మా ఊళ్ళో సభ్య సమాజంలో ఉండేవాళ్ళు ఎలా వస్తారు? అప్పుడు ఎవరు వస్తారు? ఇంకో బూతులు తిట్టేవాడు వస్తాడు, అంతే కదా. మరి దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లేదు, దీని గురించి ఎవడు మాట్లాడడం ఆలోచించడు. నేనేమంటున్నానంటే ఎవడైతే ప్రజా సమస్యల నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు వ్యక్తిగతంగా దోషం చేసేవాళ్ళు కానీ, సమాజానికి ఉపయోగపడని మాటలు మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళకి ఒక బోర్డు లాగా పొలిటికల్ సెన్సార్ బోర్డు లాగా పెట్టి కంప్లైంట్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి సిస్టంలో నుంచి. లేదా వాళ్ళకి కూడా క్రిమినల్ ఛార్జెస్, సివిల్ ఛార్జెస్ దీనికి సపరేట్ కోర్టు సిస్టమ్ లా పెట్టి ఇమీడియట్గా చేయాలి. చేస్తే ఎందుకు కంట్రోల్ అవ్వమ్మా? విత్-ఇన్ 3 months మొత్తం సెట్ అయిపోతారు. అవరా? మంచి ఆలోచన సార్, అసలు అద్భుతమైన ఆలోచన ఇది. ఇది నేను సపోర్ట్ చేస్తా, ఈ ఆలోచనకి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా. అండ్
రైట్ టు రీకాల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా మంది పొలిటీషియన్స్ న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే రైట్ టు రీకాల్ అనేది గుడ్ పాయింటే, దాటిపోతే ఏంటంటే అది వేగ్ పాయింట్. అది ఇప్పుడు మీకు జనరిక్గా ఏదో నాకు నచ్చలేదు అనే దానికన్నా కూడా ఈ స్పెసిఫిక్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, బేసిక్ ఎక్కడ ఉంటాయి ప్రాబ్లమ్స్, అవినీతి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం, జనరల్గా ఇన్కాంపిటెన్సీతో రైట్ టు రీకాల్ చేయడం తప్పులేదు, చేయొచ్చు కూడా. దానికి ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎలక్టరల్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ వచ్చినప్పుడు ఇవి పాసిబుల్ అవుతాయి. ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరగాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎవ్రీ 1 yearకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో సెల్ ఫోన్ ద్వారా మీరు ఓటింగ్ సిస్టమ్ కనుక ఎఫెక్టివ్గా తీసుకురాగలిగితే హౌ ఈజ్ దిస్ పర్సన్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకొస్తే దానికి ఒక 60% 50% ఆ బార్ ఏదో మనం సెట్ చేసి పీపుల్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది ఆ థ్రెషోల్డ్ వచ్చిన తర్వాత మీరు రీకాల్ యాక్టివేషన్ చేయటం ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మాలాంటి అది చేయగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళని ఏంటి 1 yearలో ఇండియాని మార్చేయగలం. ఆ విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డెఫినెట్గా రీకాల్ అనేది ఇఫ్ యూ డూ ఇట్ అప్రాపరియేట్ వేలో చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ జర్నలిస్టులు ఈ ప్రశ్న అడగమని చెప్పారు సార్. నాకు నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జయదేవ్ గారు, ఆయనని కాదని మీకు టికెట్ ఇవ్వడానికి ఒక గట్టి బలమైన కారణం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరే చెప్పండి అసలు కారణం ఏంది? చిచ్చి అమ్మ, చాలా రాంగ్. ఆయన కాదని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు నాకు. ఆయన వద్దనుకున్నారు. ఆయన ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ని బలహీనతగా చూసి ఆయన మీద ఈడీ, ఐటీ ఎన్ని పొల్యూషన్ బోర్డు ఎన్ని వాడాలన్నీ వాడి ఆయన అటాక్ చేస్తే ఈ తలనొప్పి తట్టుకోలేక ఆయన 80% కంపెనీస్ ఓన్డ్ బై పబ్లిక్ ఇన్వెస్టర్స్, 20,000 కుటుంబాలు ఫ్యామిలీలు ఉన్నాయి, అంటే 80,000 మంది. వీళ్ళందరికీ ఫిడ్యూషియరీ డ్యూటీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఈ సిస్టంలో ఉండటం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన మంచి మనిషి కాబట్టి ఇది వద్దు నేను తప్పుకుంటానని ఆయన అంత వాలంటరీగా చేశారు. ఆయన తప్పుకుంటున్నారని తెలిసి ఆయనతో నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను వచ్చాను తప్పించి ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే. సో ఆయన ఫుల్ సపోర్ట్ మీకు ఉంది? 300%. వెరీ నైస్. మరి మిగతా నేతలందరూ మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా చాలా చేరికలు జరిగినాయని మనం మాట్లాడుకున్నాం. సో ఈ కొత్తగా వచ్చిన లీడర్లు కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు ఒక కొత్త క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీకి మీకు ఎట్లా సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి? చాలా అద్భుతం. అంటే ఎవ్రీబడి ఈజ్ స్మార్ట్ అమ్మా ఈ రోజుల్లో. దే కెన్ సీ ఒక లీడర్లో ఉండే కాంపిటెన్సీ, లేకపోతే ఈ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది రాబోతుంది అనేటువంటి ఆ వేవ్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గానే కొంత పాజిటివిటీ వస్తుంది. దానికి మనలాంటి క్యారెక్టర్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా ఒక కొత్త పొలిటీషియన్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే బేసిక్గా పొలిటీషియన్స్లో కొంతమంది పొలిటీషియన్స్ వేరయ్యా అన్నట్టు ఉంటారు అన్నట్టు, ఆ వేరయ్యా పొలిటీషియన్స్లో మీరు ఒకరు అన్నట్టు. అంటే చాలా డిఫరెంట్ పొలిటీషియన్ అండ్ డిఫరెంట్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి మీ వల్ల ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తప్పకుండా ఆ మంచి జరిగిన రోజు నేను వచ్చి మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగి చూస్తా, అదో సంతోషం. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.